వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నీళ్లు నిధులు నియామకాల పేరిట జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమం గురించి అందరికీ తెలిసిందే. ఇక 1969 నుంచి 1971 వరకు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వందలాది విద్యార్థులు ఉద్యమకారులు అసూలు బాశారు. ఆ తర్వాత 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ సారథ్యంలో ఉద్యమకారులు విద్యార్థుల పోరాట ఫలితమే 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. ఒక్కసారి చరిత్రలో వెనక్కి వెళితే దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు హైదరాబాద్ ప్రత్యేక సంస్థానం. నిజాం పాలనలో తెలంగాణ రాష్ట్రం ఉండేది. 1948 భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసిన తర్వాత తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైంది. 1956లో భాషా రాష్ట్రాల పునర్విభజనలో ఆంధ్ర రాష్ట్రంతో హైదరాబాద్ సంస్థానంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ విలీన సమయంలో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రజలకు కొన్ని హామీలు కల్పించారు. కానీ ఈ హామీలు చాలా వరకు అమలు కాలేదు. దీనితో తెలంగాణ ప్రాంతంలో అసంతృప్తి పెరిగింది. దాంతో తొలిదశ ఉద్యమం మొదలైంది. అది కొన్ని రాజకీయ కారణాల వలన అణచివేయబడింది. ఆ తర్వాత 2001లో కె. చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం రాజకీయ, సామాజిక ఉద్యమంగా మారింది. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు 2009 డిసెంబర్ 9న సోనియాగాంధీ నాయకత్వంలో ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పాటు ప్రకటన విడుదల చేశారు. మళ్లీ వెనక్కు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఉద్యమం ఊపందుకుంది. దాంతో 2013లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2014 ఫిబ్రవరిలో 2 సభల్లో ఆమోదం పొందింది. ఈ బిల్ ద్వారా తెలంగాణ 10 జిల్లాలతో భారతదేశ 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2న ఏర్పడింది. నేటికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మొదటి 2 పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మూడవసారి రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అభివృద్ధి ఏ మేరకు జరిగింది అనేది చూడాలి. నీళ్లు నిధులు నియామకాల పేరిట కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలు అలాగే ఉన్నాయి. నిధులు లేక అప్పుల్లో రాష్ట్రం ఉందని, అభివృద్ధికి డబ్బులు లేవని రాజకీయ నాయకులే అంటున్నారు. ఇక ఉద్యోగాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని నిపుణులు అంటున్నారు. సాధించుకున్న తెలంగాణలో సాధించాల్సింది చాలా ఉంది. దాన్ని పక్కన పెట్టి పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇకపై అయినా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా రాజకీయ నాయకులు ప్రణాళికలు వేస్తూ రాష్ట్రం పురోగతి సాధించే దిశగా అడుగులు వేయాలని, తెలంగాణలో పెట్టుబడులతో, అక్షరాస్యతతో, ఉద్యోగులతో ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని మా ఓల్గా న్యూస్ తరఫున కోరుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము.